హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో బనానా డ్రై ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో ముందుగా వస్తుంది. స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక గిన్నె ఉంచి అందులో 30 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను 700 ml తీసుకున్నాను, అంటే దగ్గర 30 లీటరు. ఈ పాలు వేడయ్యేలోగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. ఇందుకోసం నేను 3 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్లో పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. ఇంకా మనకు మార్కెట్లో అనేక రకాలైనటువంటి ఫ్లేవర్స్ దొరుకుతాయి. పాలు వేసి కలుపుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే యూస్ చేసుకోండి. మరి వేడిగా ఉన్నాయి కాకుండా, చల్లగా ఉన్నా పర్లేదు కానీ వేడిగా మాత్రం ఉండకూడదు. వేడిగా ఉన్నటువంటి పాలు వేసుకొని కలుపుకోవడం వల్ల గట్టిగా తయారైపోతుంది, కాబట్టి అది కస్టర్డ్ తయారు చేసుకోవటానికి పనికిరాదు. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయాలి. మనము ముందు స్టవ్ పై పాలు పెట్టుకున్నాం కదా, అవి పొంగొస్తున్నాయి. ఇప్పుడు ఇలా అడుగంటకుండా పైన మీగడ రాకుండా కలుపుతూనే ఉండాలి. ఈ పాలు చక్కగా 5-6 సార్లు పొంగు వచ్చేంత వరకు తెరల కాగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. లేదా మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నార్మల్గా తినే వాళ్ళైతే నేను వేసుకున్నంత సరిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మరోసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరలుతున్న పాలల్లో కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ లాగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మంటను స్లో ఫ్లేమ్లోకి తిప్పుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కస్టర్డ్ ఇంకా రుచిగా చేసుకోవటానికి ఇప్పుడు నేను చూపిస్తున్న పదార్థాలు చూడండి. 2 గంటల పాటు నేను ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో ఉంచాను. దాని తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు వేసి కలుపుకోవాలి. బనానా వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకాస్త టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి నేను ఫ్రై చేశాను. అలాగే ఇందులో 1/2 కప్ టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, బనానా అలాగే టూటీ ఫ్రూటీ అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బనానా డ్రై ఫ్రూట్ కస్టర్డ్ చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ. ఎవరైనా చేసుకోగలుగుతారు, వంట రాని వాళ్ళు కూడా చకచకా చేసుకోగలుగుతారు. అదేవిధంగా దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ కస్టర్డ్తో పాటు మీరు తినేటప్పుడు పైన ఐస్ క్రీమ్ వేసుకొని తినొచ్చు. అలా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనం ఇంట్లో చేసుకునే చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది. టైం సేవింగ్ రెసిపీ కాబట్టి పెద్దగా టైం ఏం అవసరం లేదు. కాబట్టి సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.